నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై నేషనల్ వర్క్ షాప్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో వర్క్ షాప్. పాల్గొన్న ప్రముఖ ఐటీ బహుళజాతి సంస్థల ప్రతినిధులు. సింగ్ నగర్ షాదీఖానాలో సెంట్రల్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. డాక్టర్స్ డే సందర్భంగా సిటీ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉచిత ఓపీడీ సేవలు. విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ రమ్య. భవిష్యత్తులో ప్రతిదీ ఐటీతో ముడిపడి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐటీ వృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందగలమని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై నేషనల్ వర్క్ షాప్ విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్క్ షాప్ లో ప్రముఖ ఐటీ బహుళజాతి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్తు టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం క్వాంటమ్ వ్యాలీ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వంతో చేతులు కలిపిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ సంస్థలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తాను గతంలో సీఎంగా ఉన్నప్పటి అనుభవాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నేను తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. అప్పట్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో సమావేశమై ఐటీ అభివృద్ధిపై చర్చించాను. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించాలని ఎల్ఎన్టీ సంస్థను కోరాను. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ హబ్గా ఎదుగుతుందని తాను ఆనాడే చెప్పానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. విజయవాడ సింగ్నగర్లోని షాదీఖానాలో సోమవారం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 21 డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమా దిశానిర్దేశం చేశారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన విషయాలపై క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గతేడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకే వెళ్లి తెలియజేస్తామని అన్నారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సంవత్సరంలో మనం ఏం చేసామో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా డివిజన్లో సమస్యలు, ఎన్నికల ముందు మనం డోర్ టు డోర్ తిరిగాం. ఎన్నికల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ఏం చేసామో చెప్పుకుంటూ ఇంకా వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే, నాకు పెన్షన్ రాలేదు, లేదంటే ఆగిపోయింది, లేదంటే ఇంకొక సమస్య, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకొని ఆ సమస్యని నోట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మళ్ళా ఫాలో అప్ యాక్షన్ కూడా ఉంటుంది. డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉచిత ఓపీడీ సేవలను అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రమ్య సూచించారు. నేను డాక్టర్ రమ్య. నేను సిటీ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఈ డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1 నుంచి జూలై 7 దాకా ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ఫ్రీగా ఓపీడీ సేవలు మన హాస్పిటల్లో ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో మన హాస్పిటల్లో ఫ్రీ డెలివరీస్, ఎల్ఎస్ఈఎస్ఎస్ అన్నీ ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. ఈ సేవలు అనేవి మనకి ఇయర్ మొత్తం అంతా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.
మానసిక ఆరోగ్య సంరక్షణలో సైకాలజిస్టుల పాత్ర చాలా కీలకంగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మన దేశంలో ప్రస్తుతం 15 కోట్ల మందికి పైగా సైకాలజీ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. విజయవాడలో జరిగిన ఇండ్లాస్ హాస్పిటల్ ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ ప్రోగ్రామ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఇక్కడికి రాకముందు, ఈ కార్యక్రమానికి రాకముందు ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్టు దీనికి సంబంధించినటువంటిది కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఇప్పుడు క్లారిఫై అయింది. అయితే నేను మాట్లాడేటప్పుడు కొంచెం మిక్స్డ్ దీంట్లో కూడా వస్తాయి. నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఈ కోర్స్ చదివేటువంటి వాళ్ళు డాక్టర్ పిల్లలే ఉంటారు. ఆ డాక్టర్స్ పిల్లలు ఫర్దర్ కోర్స్ చేయటం కొరకు ఈరోజు ఇక్కడ జాయిన్ అయినారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో వచ్చాను. అందుకని రాధికారెడ్డి గారిని అడిగినాను, అసలు వీళ్ళు ఎవరు అడ్మిట్ చేస్తారని అంటే ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ సైకాలజీ చదివినటువంటి వాళ్ళు అని అన్నారు. ఆ తర్వాత మరి అడిగాను, వీళ్ళు కోట్ వేసుకుంటారంటే కోట్ వేసుకోరు అన్నారు. మందులు ఇవ్వరు, కోట్ వేసుకోరు. కాబట్టి అందుకనే నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. కొద్దిగా అటు ఇటు ఉంటుంది. మొదట్లో డాక్టర్ అంటే భగవంతునితో సమాధానం. ఒకసారి రైల్లో పోయేటప్పుడు నా పక్కన ఎవరో కూర్చున్నారు. ఒక ముసలాం వచ్చి, అయ్యా మీరు పలానా డాక్టర్ కదా అని చెప్పి కాళ్ళు మొక్కింది. ఏంది అని అంటే, నా పిల్లవానికి బాగాలేకుండయ్యా, మనవానికి మీ ఇంటికి వచ్చాను, రాత్రిపూట మిమ్మల్ని లేపాను, మీరు వచ్చి నా మనవాన్ని కాపాడారు. కార్యక్రమ కేంద్ర బిందువు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు, త్రిపుర గవర్నర్ పెద్దలు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు, ఇండ్లాస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విశాల్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర డాక్టర్లకి, ప్రముఖులకి, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ సైకాలజీ, అదేవిధంగా ప్రొఫెషనల్ డిప్లొమా అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పదే పదే డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, తొందరగా వెళ్ళాల్సి ఉంది. ఇవాళ అటువంటి అనుకోని పరిస్థితి వచ్చింది. ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ప్రధానమైన ఎన్నిక జరుగుతుండడం, దానికి నామినేషన్ క్రమంలో నేను ఉండాల్సిన ఇది. లేకపోతే మీకు తెలుసు రాజకీయాలు ఎలా ఉంటాయో. ఇంకో ఆయన అధ్యక్షుడు అవుతున్నాడు కాబట్టి, ఈయనకు అవకాశం రాలేదు కాబట్టి బయటికి వెళ్ళాడు. ఇటువంటి విమర్శలు వస్తాయి కాబట్టి వెళ్ళాల్సి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా కోరుతున్నాను. ముందుగా ఇవాళ ప్రత్యేకంగా త్రిపుర నుంచి, అంత సుదూర ప్రాంతం నుంచి, ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఇంద్రసేన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో నా అనుబంధం 30 సంవత్సరాల పైగా. ఇవాళ ఇండ్లాస్ హాస్పిటల్స్ తరఫున ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, అట్లాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సెస్ ఆరంభ దినోత్సవం జరగబోతోంది. ఈ ఎంఫిల్ కోర్సెస్, ఈ పీడీసీపీ కోర్సెస్ ఇప్పటిదాకా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఇంతకుముందు మాలాంటి సైకాట్రిస్ట్కి కావలసిన ఈ క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క సహకారం కోసం ఎక్కడో కేరళ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి స్టాఫ్ని రిక్రూట్ చేసి ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళని మా దగ్గర వారు మా టీంలో ఒక భాగంగా ఉంటూ పేషెంట్స్కి సేవలు అందించేవాళ్ళు. అయితే మీ అందరికీ తెలిసినట్టు మానసిక ఆరోగ్యంలో భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ భాష నేర్చుకొని పేషెంట్స్తో మాట్లాడడము, వారికి థెరపీస్, కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని ఎప్పటి నుంచో దీనికోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఫైనల్గా ఈ సంవత్సరం మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో, అట్లాగే మన ఆర్సీఏ అంటాం, అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి పర్మిషన్తో, మన స్టేట్ గవర్నమెంట్ యొక్క సహకారంతో, మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు, వీరి అందరి సహకారంతో ఎన్నో పర్మిషన్స్ దీనికి అవసరమై ఉంటాయి. వారందరూ చాలా చేయూతనివ్వడం వల్ల ఈ కోర్స్ని ఫైనల్గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ స్టార్ట్ చేయడం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి కాబోతుంది. ఎందుకంటే ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ అనే కోర్సు ఇంతవరకు మన రాష్ట్రంలో లేదు. ఇలాంటి వాళ్ళు డాక్టర్లతో పాటు వీళ్ళు కూడా చాలా అవసరం. మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకు డాక్టర్లు ఒకవైపు, ఈ క్లినికల్ సైకాలజిస్టులు వాళ్ళు అసెస్మెంట్లు, టెస్టులు చేయడము, థెరపీలు చేయడం, ఇవన్నీ కూడా ఇలాంటి కోర్సు కోసం మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే చివరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ని డిపార్ట్మెంట్స్ అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇలాంటి కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దీనికి ముఖ్య అతిథులుగా ఇంతమందే విశాల్ గారు చెప్పారు. కాబట్టి ఇలాంటిది భవిష్యత్తులో అంటే మాకు 12 సీట్లే ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని సీట్లు, ఎందుకంటే సీట్లు కూడా ఎక్కువ ఇవ్వరు. ఇది కేవలం ఎంఎస్సీ ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ ట్రైనింగ్ మాత్రం హాస్పిటల్లో ఉంటుంది, సైకియాట్రిక్ హాస్పిటల్ ఆర్ మెంటల్ హాస్పిటల్లో. అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా చేయలేనిది మేము ప్రైవేట్ సెక్టర్గా ఉండి ఒక చిన్న హాస్పిటల్లో మేము చేయబోతున్నాము. కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం. కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి మరింత మంచి క్వాలిటీ సేవలు అందేదానికి అవకాశం ఉంది. ఒకవైపు సైకియాట్రిస్టులు, ఒక సైడ్ క్లినికల్ సైకాలజిస్టులు, వీళ్ళందరి కోసం ఈ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా గవర్నర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు అందరూ వస్తున్నారు. వారు వీళ్ళని దీవించి వీళ్ళకు ఒక లెటర్ ఆఫ్ అడ్మిషన్ అనేది అందజేస్తారు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను స్థానిక ఈవెంట్ మేనేజ్మెంట్కు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ కోరారు. ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కానీ తమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీసీఈఐ నూతన అధ్యక్షులు గుప్తా ఆధ్వర్యంలో తమ సంస్థ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ఎన్నిక విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో జరిగింది. నూతన అధ్యక్షునిగా గుప్తాను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీసీఈఐ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ, వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్ ఈ ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్లందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని చెప్పారు. తద్వారా సంస్థను స్థాపించారని పేర్కొన్నారు. ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న సంస్థలను సమన్వయం చేసుకుని పెద్ద ఇండస్ట్రీగా తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కానీ తమను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. తమను ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈవెంట్ మేనేజర్లకు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు జయశంకర్ మాట్లాడుతూ 2017లో ఈ సంస్థను ప్రారంభించామని చెప్పారు. ఈవెంట్ మేనేజర్లందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇండస్ట్రీగా తీర్చిదిద్దామని చెప్పారు. సంస్థ ద్వారా ఈవెంట్ మేనేజ్మెంట్కి వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. అనంతరం నూతన అధ్యక్షులు గుప్తా మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ రాష్ట్రంలో ఈవెంట్ ఇండస్ట్రీని ఒక తాటిపైకి తీసుకురావడానికి పెద్దలు జయశంకర్ గారి నేతృత్వంలో 7-8 ఇయర్స్ బిఫోర్ ఆయన స్టేట్ మొత్తం పర్యటించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ఈవెంట్ మేనేజర్లందరినీ కూడా సమన్వయపరిచి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ అనే దాన్ని ఆయన స్థాపించడం జరిగింది. ఆయన విశాఖపట్నం వచ్చి అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈవెంట్ మేనేజర్లని, అలాగే కోస్తా జిల్లాలు, అలాగే గుంటూరు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో ఈవెంట్ మేనేజర్లందరినీ కూడా ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ని అందరినీ కూడా ఆయన కోఆర్డినేట్ చేసి దీన్ని స్థాపించారు. అదే దాంతోపాటు ఈవెంట్ రిలేటెడ్ ఏవైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఎలాగైతే ఉంటాయో, ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న మిగతా శాఖల వాళ్ళని కూడా సమన్వయపరిచి ఈ ఈవెంట్ ఇండస్ట్రీలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక బిగ్ ఆర్గనైజేషన్గా తయారు చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ని గత 7-8 సంవత్సరాలు బట్టి ఎమినెంట్ పీపుల్ అయిన మాలాంటి సీనియర్ మోస్ట్లు అందరం కూడా దీన్ని ఇప్పటివరకు రన్ చేయడం జరిగింది. మా స్థాయిల్లో దీన్ని ఇప్పటివరకు నడిపిస్తూ అందరినీ సమన్వయపరుస్తూ ఈ ఇండస్ట్రీని ప్రభుత్వం గుర్తించే విధంగా దాన్ని తీసుకురావాలని. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా వస్తున్న ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఈవెంట్ ఇండస్ట్రీని ప్రభుత్వం అంతగా గుర్తించట్లేదు. ఏపీసీఐ ఇండస్ట్రీకి మా గుప్తా గారు మరి ప్రెసిడెంట్గా ఎన్నికవడం, మరి ఆయన నేతృత్వంలో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఈవెంట్స్ కూడా, మరి ప్రభుత్వ ఈవెంట్స్ కూడా మరి ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకుంటున్నారు గవర్నమెంట్. అట్లా కాకుండా మొత్తం నేతృత్వంలో
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి జిఎస్టీ మేము కట్టుకుంటూ ఎక్కడికో పోతున్నా డబ్బు. అలా కాకుండా మన రాష్ట్రంలో మేము వర్క్ చేసి మన రాష్ట్రంలోనే మనకే ఆ వర్క్స్ వచ్చేటట్టుగా కూడా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు వరదరాజులు. ఈవెంట్ ఇండస్ట్రీ అండ్ క్యాటరింగ్ రెండు కూడా ఒక కార్యక్రమానికి ఇద్దరు ఉన్నప్పుడే అది సక్సెస్ అవుద్ది. కాబట్టి కలిసి నడుస్తామని ఇందు మూలంగా చర్చ. నమస్తే, నా పేరు జయశంకర్. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీకి ఫౌండర్ ప్రెసిడెంట్ కింద ఉన్నాను. ఇది డిసెంబర్ 13, 2017 ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చాలా సేవా కార్యక్రమాలు, ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక వచ్చిన ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటా చాలా వరకు బయట ఇతరత్ర సేవా కార్యక్రమాలన్నింటి కూడా చేసుకుంటా ఇప్పటివరకు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నూతన కార్యవర్గం, 3వ కార్యవర్గం ఈరోజు గుప్తా ఆధ్వర్యంలో గుప్తా యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ గుప్తా అండ్ టీమ్. థ్యాంక్ యూ. యోగాంధ్ర కాస్త రోగాంధ్రగా మారకముందే ఎటువంటి భేషభేచాలకు పోకుండా సామరస్యపూర్వక వాతావరణంలో యూనియన్ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ కోరారు. వందలాది మంది కార్మికులు గత 5 రోజుల నుంచి మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్నారని, అయినా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకుండా పోయిందన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని, రాలేని పక్షంలో వచ్చే నెల 4వ తేదీ నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. ఈ సమ్మె న్యాయసమ్మతమైనటువంటిది, సమస్యల పరిష్కారం కావాలని చెప్పాలని కోరుకుంటూ 8 సంవత్సరాల క్రితం పెరిగినటువంటి జీతాలు తప్ప 8 సంవత్సరాల నుండి మాకు జీతాలు పెరగలేదు. బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది. అయినా మా జీతాలు ఉన్న చోటే ఉన్నట్టు ఉన్నాయి తప్ప గొర్రెకి బెత్తడి తోకలా కానీ అది పెరిగేటువంటి పరిస్థితి కనపట్టలేదు. మా సమస్యలు సానుకూలమైనటువంటి పద్ధతిలో పరిష్కరించండి మహాప్రభు అని చెప్పి ఇది 6వ రోజుకి చేరినటువంటి సమ్మె. ఈ సమ్మె పరిష్కారం చేస్తారా లేదా అని చెప్పనేటువంటిది ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వ అధినాథులుగా ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి తనయుడు విద్యామంత్రి, వాళ్ళ మంత్రివర్గ సహచరులు, క్యాబినెట్ ఏం చేయదలుచుకున్నారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మంత్రి నారాయణ గారితో చెప్పి మీ ఇచ్చిన డైరెక్షన్ నారాయణ గారు అమలు జరిపేటట్టుగా చేస్తారా? లేదు, సమ్మె సానుకూలమైనటువంటి పద్ధతిలో పరిష్కారం చేయకుండా ఎన్నాళ్ళు సాగినా పర్వాలేదు, సాగితే సాగని అని చెప్పనేటువంటిది వదిలేస్తారా అని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. జూలై 9న జరిగే కార్మిక సంఘాల సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులపై వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే దారిలో ఉందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్మార్ట్ మీటర్లపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. హనుమాన్పేట దాసరి భవన్లో వామపక్ష పార్టీ నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సి శ్రీనివాసరావు మరియు ఇతర వామపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ జూలై 9న జరిగే కార్మిక సంఘాల సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులపై వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే దారిలో ఉందని చెప్పారు. నెల్లూరు ఉలవపాడు ప్రాంతంలో రైతులు భూములపై చేసిన ఆందోళనలను ప్రభుత్వం బలవంతంతో దారుణంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈరోజు సిపిఐ దాసరి భవనంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, ఎంసిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్యుసిఐ, ఆర్ఎస్పి పార్టీల సమావేశం జరిగింది. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా అనుకోకుండా రాలేకపోయినా తన భాగస్వామ్యతను కూడా వ్యక్తం చేసింది. ఈ పార్టీలు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, స్మార్ట్ మీటర్ల మీద ఒక సమస్య ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ 10 వామపక్ష పార్టీల సమావేశం ప్రాధాన్యత కలిగిన 3 అంశాలపైన చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా
వారిచ్చిన సంయుక్త పిలుపు మేరకు కోట్లాది మంది కార్మికులు ఉద్యోగస్తులు జనరల్ స్ట్రైక్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్మికులకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఈ సార్వత్రిక సమ్మెకు ఎంతో ప్రాధాన్యత ఉందని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ రద్దు చేయడం, అన్ని రకాలుగా వారికి చేయడం, పని భారం పెంచడం, చివరికి అదే అడుగుజాడల్లో మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కేబినెట్లో తీర్మానం చేసి పని గంటలు పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ జనరల్ స్ట్రైక్ను జయప్రదం చేయడానికి వారు సమాయత్తమయ్యారు. వారి సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల తరఫున మేమందరం కూడా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. భూములు, ఇండోసోల్ భూములు 8,500 ఎకరాలు అక్రమంగా షిరిడీ సాయి కంపెనీకి కట్టబెట్టడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ అవసరం కూడా లేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు కింద ఇదే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టి ఇది పెద్ద భూ కుంభకోణం, వేలాది ఎకరాలు చేతులు మారుతున్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఇది బినామీ కంపెనీ, ఇండోసోల్ అనేది జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ, ఈ కంపెనీకి భూములు ఎలా ఇస్తారు అని వీళ్ళు ఆరోపణ చేశారు. అది దెర్ ఇస్ ఎ డాక్యుమెంటరీగా రికార్డ్ అయి ఉంది వీళ్ళ ఆరోపణలన్నీ. మరి అటువంటిప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి మరలా అదే కంపెనీకి గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ భూములు ఏకపక్షంగా ఎలా కట్టబెడతారు? అక్కడ ఇప్పుడు కరేడు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలు హ్యామ్లెట్స్ కరేడు గ్రామంలో భూములన్నీ తీసుకుంటారు. అవి కాకుండా రామకృష్ణాపురం, ఉప్పరపాలెం, పొట్టనగుంట అంతా కూస్తూ ఉన్న పరిస్థితుంది. అందువల్ల ఈ పోలరైజేషన్కి వ్యతిరేకంగా, సంపద అక్యూములేషన్కి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని కమ్యూనిస్టు పార్టీలుగా మేమంతా సంపూర్ణంగా క్రియాశీలకంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. సరే, రెండోది విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో కూడా విద్యుత్తు అవసరం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు దాన్ని ఒక తీవ్రమైన భారంగా ప్రజల మీద వేసిన పరిస్థితి ఉంది. అది ఏ గవర్నమెంట్ అనే దాంతో సంబంధం లేకుండా కార్పొరేట్లే గెలుస్తూ ఉన్నారు. ఇందులో ఈ కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజలు పోట్లాడితే తప్ప ఈ భారాల నుంచి రక్షించుకోలేరు. మూడోది భూ సమీకరణ అనేది ఒక పెద్ద వేలమెరిగా నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ రాజధానికి కూడా మళ్ళీ 30-40 వేల ఎకరాలు రెండో ప్రతిపాదన పెట్టారు. అట్లాగే తమ న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించమని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మహేష్ బాబు అన్నారు. కార్మికుల సమస్యలు అంటే ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు అలంకార్ ధర్నా చౌక్లో చేపట్టిన ఆందోళన 55వ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కార్మికులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మహేష్ బాబు మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, పార్కులు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ఏపీ సిఓఎస్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాల్లో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా
గడిచినటువంటి 55 రోజులుగా నిరవధిక సమ్మెలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గడిచినటువంటి సిడిఎంఏ, ఎంఏయుడి గారు అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ గారితో 2వ తారీఖు చర్చలు జరగడం జరిగింది. దాంట్లో ఎటువంటి మాకు జీతాలు పెంపుదల గురించి విషయం మాట్లాడటం పోవటంతో మేము జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా గుంటూరులో ఉన్నటువంటి ఒక సంఘమును, అలాగే విశాఖలో ఉన్నటువంటి సంఘమును, అలాగే బేవాన్పురంలో ఉన్నటువంటి సంఘమును, అలాగే ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తూ జేఏసీ ఏర్పడటం జరిగింది. దాంట్లో భాగంగానే 55 రోజులు గడిచినప్పటికి కూడా మా కార్మికులకి జీతాలు పెంచినటువంటి పరిస్థితి. మేమేమి ఎక్కువ జీతాలు పర్మనెంట్ చేయమని అడగట్లేదు, అలాగే ఏదో చేయమని గొంతుమ కోరికలు అడగట్లేదు, కానీ కనీస వేతనం చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని అమలుపరచమని అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో చేసేటటువంటి వారు, అలాగే అనేక విభాగాల్లో 28 విభాగాల్లో చేసేటువంటి మా కార్మికులకి మేము టెక్నికల్ పని అయ్యా మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం. గత ప్రభుత్వం 14 నెలల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, అప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో అప్పుడు హెల్త్ ఎలివెన్స్ కింద పారిశుద్ధ కార్మికులకి, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానికులకి, అలాగే పార్కుల్లో చేసేటటువంటి టాయిలెట్ క్లీనర్కి మాత్రమే ఈ 6,000 రూపాయలు హెల్త్ ఎలివెన్స్ అనేది క్లీన్ ఎలిమెంట్ కింద తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించమని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మహేష్ బాబు అన్నారు. కార్మికుల సమస్యలు అంటే ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు అలంకార్ ధర్నా చౌక్లో చేపట్టిన ఆందోళన 55వ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కార్మికులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మహేష్ బాబు మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, పార్కులు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ఏపీ సిఓఎస్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాల్లో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గడిచినటువంటి 55 రోజులుగా నిరవధిక సమ్మెలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గడిచినటువంటి సిడిఎంఏ, ఎంఏయుడి గారు అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ గారితో 2వ తారీఖు చర్చలు జరగడం జరిగింది. దాంట్లో ఎటువంటి మాకు జీతాలు పెంపుదల గురించి విషయం మాట్లాడటం పోవటంతో మేము జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా గుంటూరులో ఉన్నటువంటి ఒక సంఘమును, అలాగే విశాఖలో ఉన్నటువంటి సంఘమును, అలాగే బేవాన్పురంలో ఉన్నటువంటి సంఘమును, అలాగే ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తూ జేఏసీ ఏర్పడటం జరిగింది. దాంట్లో భాగంగానే 55 రోజులు గడిచినప్పటికి కూడా మా కార్మికులకి జీతాలు పెంచినటువంటి పరిస్థితి. మేమేమి ఎక్కువ జీతాలు పర్మనెంట్ చేయమని అడగట్లేదు, అలాగే ఏదో చేయమని గొంతుమ కోరికలు అడగట్లేదు, కానీ కనీస వేతనం చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని అమలుపరచమని అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో చేసేటటువంటి వారు, అలాగే అనేక విభాగాల్లో 28 విభాగాల్లో చేసేటువంటి మా కార్మికులకి మేము టెక్నికల్ పని అయ్యా మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం. గత ప్రభుత్వం 14 నెలల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, అప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో అప్పుడు హెల్త్ ఎలివెన్స్ కింద పారిశుద్ధ కార్మికులకి,
వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లకి, అలాగే పార్కుల్లో చేసేటటువంటి టాయిలెట్ క్లీనర్కి మాత్రమే ఈ 6,000 రూపాయలు హెల్త్ ఎలివెన్స్ అనేది క్లీన్ ఎన్విరాన్మెంట్ కింద తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాజానికి మహాకవి శ్రీశ్రీ అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం కవితా సంపుటి పెను సంచలనం కలిగించిందని చెప్పారు. జీఆర్కే పోలవరపు సాహితీ సమితి శ్రీశ్రీ సాహిత్య నిధి ఆధ్వర్యంలో న్యాయవాది వేములపాటి పట్టాభికి ఆత్మీయ సత్కారం, శ్రీశ్రీ మహాప్రస్థానం గ్రంథాల బహూకరణ కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో వేములపాటి అనంతరామయ్య కళావేదిక మీద నిర్వహించారు. ఇంతియాజ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం కవితా సంపుటి పెను సంచలనం కలిగించిందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ శ్రీశ్రీకి అంతరంగిక శిష్యులు కొంతమంది ఉన్నారని, వారిలో వేములపాటి అనంతరామయ్య ఒకరని అన్నారు. శ్రీశ్రీ సాహిత్య నిధి నిర్వాహకుడు సింగంపల్లి అశోక్ కుమార్ శ్రీశ్రీ సాహిత్యాన్ని అభిమానులకు అందిస్తున్నట్లు తెలిపారు. సింగంపల్లి అశోక్ కుమార్ శ్రీశ్రీ సాహిత్యపు విలువలు అంశంగా ప్రశంసించారు. న్యాయవాది వేములపాటి పట్టాభిని నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. న్యాయవాది మోహన్ రాంప్రసాద్ మహాప్రస్థానం గీతాన్ని గాయకుడు సుదర్శన్ రాజు శ్రీశ్రీ సినిమా పాటలను ఆలపించారు. గ్రంథాలయానికి శ్రీశ్రీ నిలువెత్తు మహాప్రస్థానం పుస్తకాన్ని అందించారు. స్నేహం గురించి చూసాము. ఇద్దరు మిత్రుల కలయిక, పుస్తకాల బహుకరణ సభ, ఆ నిషతో మరి వేములపాటి అనంతరామయ్య గారు గొప్ప, మరి ఆయన ప్రపంచ శాంతి దూత అవార్డు గ్రహీత అని ఆయన గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు ఏం మాట్లాడాలంటే శ్రీశ్రీ గారి గురించి మాట్లాడండి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తక బహుకరణ అంటే మరి మహాప్రస్థానం గురించి మరి నాకు ఒక శ్రీశ్రీ గారి అభిమానిగా ఎన్నో సభల్లో శ్రీశ్రీ గారి గురించి మాట్లాడడం జరిగింది. మరి ఆయన మహాప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే నా పుస్తక ప్రస్థానం కూడా కొంచెం పర్సనల్గా టైం ఉంది కదండి శ్రీశ్రీ గారి అదే. సో మామూలుగా ఏదైనా రచయిత గురించి కానీ కవి గురించి కానీ మనం వారి పుస్తకాలు చదివినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ నాకు అదేంటో అన్ని పుస్తకాలు అవి మరి చదివి అన్నీ వారి గురించి తెలుసుకోవడం జరిగింది. కానీ శ్రీశ్రీ గారి గురించి మటుకు ఆయన పుస్తకాలు, ఆయన కవితలు, ఆయన కావ్యాలు చదవకుండా సినిమాల ద్వారా తెలిసింది. అది ఎట్లా అంటే చిన్నప్పుడు మరి నేను మరి స్కూల్లో ఉన్నప్పుడు ఏదో కృష్ణ గారివి అప్పుడు మోసగాళ్ళకు మోసగాడు, ఏజెంట్, అట్లాంటి సినిమాలన్నీ ఏజెంట్ గొప్ప ఇలాంటివన్నీ చూశాను. కొంచెం అలా వయసు వచ్చి నూనెగు మీసాలు వచ్చినప్పుడు అప్పట్లో కమల్ హాసన్, మరి ఆయన కమల్ హాసన్ మీసాలు అవి చాలా ఇదిగా ఉండేది. కమల్ హాసన్ సినిమాలు చూసి కమల్ హాసన్ వాళ్ళ ఫాదర్తో బయటకు వస్తూ పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ పోని, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు తాపాలు కోపాలు రాని, కానీ సతుల్ సుతుల్ అని చెప్పేసి మీ కానీ కళా రవి భవి కవి అని అలా బయటికి రావడం, ఆయన ఆవేశంతో మరి అన్ని వ్యవస్థ మీద మాట్లాడడము. చివరిలో క్లైమాక్స్లో ఒక సీను మనకు ఈయన ఉద్యోగం రాక మనకు ఒక సెలూన్ పెట్టుకున్నప్పుడు లాస్ట్ క్లైమాక్స్లో చలం గారు వచ్చి ఆయనతో మనకు షేవింగ్ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఏంటబ్బాయి నీ ఊరేది అంటాడు. కమల్ హాసన్ చెప్తాడు. చెప్పంగానే మాది పక్కూరే గూడూరు అంటాడు. అన్ని కులమేంటి అంటాడు. అనగానే మళ్ళీ కమల్ హాసన్లోని శ్రీశ్రీ గారు బయటకు వచ్చి కొంచెం మాది నెల్లూరు, మా నాన్నగారు పేరు మీద వేదిక ఇన్నాళ్ల తర్వాత విజయవాడ పట్టణంలో మహానగరంలో, విజయవాడ ఒకప్పుడు కల్చరల్ క్యాపిటల్ అంటారు. ఇక్కడి నుంచి ఎంతోమంది రచయితలు, కవులు, కళాకారులు ఎన్నో వేదికల మీద ప్రసంగించిన మాకు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎంతోమంది నెల్లూరుకు వచ్చి మహానుభావులు మాట్లాడినప్పుడు మా నాన్నతో పాటు పోయి వాళ్ళ కవిత్వాలు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ విన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఈ విజయవాడ మహానగరంలో మా నాన్నగారి పేరు మీద ఈ వేదిక చూడంగానే కొంచెం ఉద్వేగానికి లోనయ్యాను. అంటే ఒక కొన్ని రోజుల క్రితం నేను మా అన్న కొంచెం మా నాన్నగారి ఏదో పాత పేపర్లు అవన్నీ చూసుకుంటుంటే మా నాన్నగారు ఆయన 7వ తరగతిలోనో 8వ తరగతిలోనో వాళ్ళ నాన్నగారికి రాసిన జాబ్ ఒకటి చదివి ఇద్దరం కన్నీళ్లు పెట్టుకున్నాం. నెల్లూరు, పెరిగింది నెల్లూరు, చదువుకున్నది హైదరాబాదు. కానీ విజయవాడ అంటే ఒక ఆత్మీయ బంధువుగా, ఒక ఆత్మీయ స్థానంగా మిగిలిపోయింది. ఆ రోజుల్లో
కోటేశ్వరమ్మ గారు మాంటిసరీ కాలేజ్ కోటేశ్వరమ్మ గారు ఇంటికి వచ్చేవాళ్ళు. కృష్ణారావు గారు మాంటిసరీ కాలేజ్ కోటేశ్వరమ్మ గారు. వాళ్ళు కృష్ణారావు గారిని కానీ కోటేశ్వరమ్మ గారిని చూస్తే వాళ్ళు మహా వ్యక్తులు. వాళ్ళలో ఉన్న ఆ డైనమిజం, అసలు విజయవాడ వాళ్ళంటే ఇట్లుంటారా అన్నట్టు. అదే సమయంలో వేములపల్లి శ్రీకృష్ణ గారు వచ్చేవాళ్ళ ఇంటికి. ఆయన్ని చూసి కూడా చాలా ఉత్తేజపరచం. ఆయన చాలా మహా పెద్ద వ్యక్తి. ఆయన స్పీచెస్ కానీ, ఆయన వాగ్దాటి కానీ, ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన వేషాధారణ కూడా చాలా సింపుల్గా ఉండేది. సో విజయవాడ అని చెప్పానంటే ఒక ఏమన్నా చెప్పాను, ఒక ఆరా, ఇట్ వాస్ ఎ బిగ్ ఆరా సీయింగ్ ఆల్ దీస్ పీపుల్. సరే, చెప్పిందంతా చెప్పేశారు కాబట్టి మా నాన్నగారి పేరుతో ఈ వేదిక పెట్టారు కాబట్టి, నాన్నగారు మా తమ్ముడు చెప్పినట్టు మా తాతగారిది పెద్ద జమీందారు కుటుంబం. పరిస్థితుల వల్ల మా నాన్నగారు బయటకు వచ్చేసారు ఆయన చిన్న వయసులోనే. ఒక నాన్నగారు ఒక దేవాలయంలో పూజారికి అసిస్టెంట్గా ఉన్నారు. కష్టపడి ఆత్మగౌరవం చంపుకోకుండా పైకి వచ్చాడు. అట్లా కష్టపడి ఆత్మగౌరవం నిలుపుకుంటూ ఉన్నందువల్ల అనుకోకుండా వామపక్ష భావాలు ఉన్న మహానుభావులతో పరిచయం కాగలిగింది. నెల్లూరు పెన్నా నది ఒడ్డున కూర్చోన్న సమయంలో ఆమంచర్ల గంగాధరరావు గారిని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయినారు. ప్రొఫెసర్ శేషాద్రి అని జేఎన్యూలో పాలిటిక్స్ ప్రొఫెసర్గా రిటైర్ అయినారు. ఇట్లా కొందరు వ్యక్తులతో పరిచయం అయ్యి కమ్యూనిస్ట్ భావంలో వచ్చారు. మా తల్లి శ్రీమతి కామేశ్వరి ఒక సామాన్య కుటుంబంలో ఉంటే మా నాన్నగారు వచ్చి విలువలతో ఆమెను పెళ్లి చేసుకున్నారు. సామాజికంగా సోషల్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు అండగా ఉంటూ, తను కష్టపడ్డాడు కాబట్టి మా నాన్న పేద ప్రజల పక్షాన నిలిచి ఎన్నో ట్రేడ్ యూనియన్స్కి నాయకత్వం వహించి, ఆ రోజుల్లో కార్మికుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అది మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, మోటార్ వర్కర్స్ కానివ్వండి, హోటల్ వర్కర్స్ కానివ్వండి, రకరకాల కార్మిక సంఘాలకు నాన్నగారు అధ్యక్షత వహించి సేవాభావంతో సమాజానికి మంచి చేయాలన్న దృఢ సంకల్పంతో డాక్టర్ రసిక్ సంఘవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు సోలార్ ఎక్విప్మెంట్ ను అందించడం సంతోషకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బోడేపూడి హనుమయ్య తెలిపారు. డాక్టర్ రసిక్ సంఘవి వంటి వారు దాతలకు ఆదర్శప్రాయమని అన్నారు. గాంధీనగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో మాజీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రసిక్ సంఘవి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు జైన్ మార్వాడి ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బోడేపూడి హనుమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద వయసుతో సోలార్ ఎక్విప్మెంట్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు అందించడం సంతోషకరమన్నారు. అసోసియేషన్ తరపున డాక్టర్ రసిక్ సంఘవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రసిక్ సంఘవి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం రసిక్ సంఘవి మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేవాలయంతో సమానమని చెప్పారు. తన వంతుగా అసోసియేషన్కు సోలార్ ఎక్విప్మెంట్ అందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా రసిక్ సంఘవిని ఘనంగా సన్మానించారు. డాక్టర్ హనుమయ్య, ఐఎంఏ విజయవాడ బ్రాంచ్ ప్రెసిడెంట్ని. నిన్న మేము ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకున్నాము. మన గౌరవనీయులు బొండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా. ఈ ప్రాజెక్ట్ రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే మా పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రసిక్ సంఘవి గారు. నిజంగా రసిక్ సంఘవి గారు పెద్ద మనసుతో ఈ మా ఐఎంఏ బిల్డింగ్కు సోలార్ పవర్ ప్లాంట్ ఇచ్చారు. దీనివల్ల మాకు ప్రతి నెల ఒక 20,000 దాకా మనీ సేవ్ అవుతుంది. రియల్లీ ఐఎంఏ తరఫున నేను ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ని గురించి దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిపోయింది. ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ గారు, మన స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా సోలార్ పవర్ ప్లాంట్ని గురించి చాలా వివరంగా చెప్తున్నారు. ఇది మేము కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని సక్సెస్ చేసుకున్నాము. నిజంగా మా సంఘవి లాంటి వాళ్ళు వచ్చేసి ఈ విధమైన అటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటే ఐఎంఏ తరఫున మేము సొసైటీకి ఇంకా సర్వీస్ చేస్తాం. మన మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ రసిక్ సంఘవి గారు
అధ్యక్షతన నిన్న వాళ్ళ మదర్ మెమరీలో సోలార్ పవర్ ప్లాంట్ డొనేట్ చేశారు. దీనివల్ల మాకు ఐఎంఏకి ఫైనాన్షియల్గా బెనిఫిట్ ప్లస్ పర్యావరణానికి కూడా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్, చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తాం. ఆ ద్వారా విజయవాడకు కూడా మనకు పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో మేము అందరం ఎప్పుడు ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం అండ్ ఆయన ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రసిక్ సంఘవి, ఐఎంఏకి మాజీ ప్రెసిడెంట్ కూడా చేశాను. నాకేంటంటే ఇప్పుడు నేను ఐఎంఏ అంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు హన్మయ్య గారు చెప్పారు, ఇది నాకు సీట్ ఆఫ్ లెర్నింగ్, నాకు టెంపుల్. నాకు చాలా దీని మీద చాలా నాకు అభిమానం ఉంది. ఇక్కడ చాలా నేర్చుకున్నాం, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసాము. బయట నుంచి కూడా చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ వస్తారు, మంచి మంచి ఇక్కడ లెక్చర్స్ ఇస్తారు. కొత్త కొత్త స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సో నేను దీనిలో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అన్నీ చేశాను. నాకు ఎంతో అవకాశం ఇచ్చారు ఈ గుడిలో, ఈ టెంపుల్ ఆఫ్ లర్నింగ్లో. సో నా మనసులో ఏదో అనిపించింది, మనం కూడా ఏమికి ఏదోటి చెయ్యాలి. సో మా మదర్ పేరు మీద కంకుబాయి డైనింగ్ హాల్ ఇక్కడ పెట్టాము. 10 లక్షల రూపాయలు చేసి సోలార్ ఇచ్చాను. మొన్న నోవోటల్ హోటల్లో మన సీఎం గారు మాట్లాడుతూ కూడా చెప్పాడు, నాది ఇప్పటి నుంచి విజన్ ఉన్నది గ్రీన్ ఎనర్జీ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ అమోనియా గురించి. సో మోడీ గారు కూడా అదే చెప్తున్నాను. కాబట్టి దాన్ని అనుసరించి మేము ఏదో ఒకటి మనం చెయ్యాలి. దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. మనకి ఐఎంఏ కూడా నెలకి 15-20 వేలు బిల్లు వచ్చేది, అది కూడా తగ్గిపోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వారీపై నేషనల్ వర్క్ షాప్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో వర్క్ షాప్. పాల్గొన్న ప్రముఖ ఐటీ బహుళజాతి సంస్థల ప్రతినిధులు. సింగ్ నగర్ షాదీఖానాలో సెంట్రల్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. డాక్టర్స్ డే సందర్భంగా సిటీ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉచిత ఓపీడీ సేవలు. విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ రమ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.